गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ओ नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या सांप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहित प्रज्ञान घन प्रत्यगर्भो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शांति। विवेक चूड़ामणि 15వ రోజు సెప్టెంబర్ 19 ఒకటో శ్లోకం నుంచి 17 శ్లోకాలు అయినాయి. 9వ పేజీలో ఉన్నాం. 18వ శ్లోకం. సాధనాన్యత్ర చత్వారి తదితాని మనీషిభిః येषु सत्स्वेव सन्निष्ठा यदभावेन सिद्ध्यति। साधना अन्यत्र चत्वारि कथितानि मनीषिभिः येषु सत्स्वेव सन्निष्ठा यदभावेन सिद्ध्यति। पदविभजन. साधनानि अत्र चत्वारि कथितानि मनीषिभिः येषु सत्सु एव सन्निष्ठा
యదభావే నా సిద్ధ్యతి. టీకా. అత్ర ఈ బ్రహ్మ విద్యా విషయమై అత్ర అంటే మనం ఎక్కడ ఏది చెప్పుకుంటున్నామో దాని విషయం. ప్రస్తుతంలో అత్రాగా ఆ అర్థం లేకపోయినా మనం బ్రహ్మ విద్య చెప్పుకుంటున్నాం కాబట్టి అత్ర అంటే ఈ బ్రహ్మ విద్యా విషయమై చత్వారి సాధనాని. చత్వారి అంటే 4 సాధనాని, 4 సాధనములు మనీషిభి పండితుల చేత. మనీషికి తేడా ఉంది, తర్వాత చదువు. కథితాని చెప్పబడినవి. ఏషు ఈ సాధనములు సత్సేవ ఉండగానే, సన్నిష్ఠ సద్వస్తువునందలి నిలకడ. సత్ అంటే సద్వస్తువు, నిష్ఠ అంటే నిశ్చితమై నిలకడై స్థిరమై ఉండటం. యదభావేనతి ఏ సాధనముల లేకుండుట కలుగగా నా సిద్ధ్యతి బ్రహ్మనిష్ట సిద్ధించదో. ఏ సాధనలు లేకపోతే బ్రహ్మనిష్ట సిద్ధించదో అటువంటి ఆ 4 సాధనలు చెప్పబోతున్నారు. తాత్పర్యం: ఈ బ్రహ్మ విద్యా విషయమై 4 సాధనములు అత్యావశ్యకములని పండితులు చెప్పుచున్నారు. ఎందుకనగా ఏ సాధనలుండినా పరబ్రహ్మమునందు నిలకడ కలుగుచున్నదో, ఏ సాధనలు లేకపోతే ఆ సద్వస్తు ప్రాప్తి సిద్ధించదో, అనగా ముముక్షువులకు ఈ 4 సాధనములు ఉండి తీరవలనని భావము. ఇక్కడ ఈ బ్రహ్మ విద్య విషయంలో మనం వివేక చూడడం మొదలుపెట్టిన దగ్గర నుంచి మంగళాచరణలో ఏం చెప్పుకున్నామంటే, బ్రహ్మ విద్య ప్రస్తుత విషయం, అది బోధించేది గురువు, శ్రవణం చేసేది శిష్యుడు. గురువు బోధించటానికి ఈ బ్రహ్మ విద్య ఆధారం, శిష్యుడు వినటానికి అర్థం చేసుకోవడానికి బ్రహ్మ విద్య ఆధారం. బ్రహ్మ విద్యా స్వరూపిణి వేదమాత. అలాగే గురువు ఆ బ్రహ్మ విద్య శిష్యుడికి ఏ లక్ష్యం అయితే అందిస్తున్నాను అనుకుంటున్నారో ఆ లక్ష్య స్వరూపుడు సాక్షాత్ పరబ్రహ్మ. శిష్యుడు శ్రద్ధతో వినాలి, శ్రవణం చేయాలి, మననం చేయాలి, నిధిధ్యాస చేయాలి. ఆ రకంగా గురు కృపతో లక్ష్యం నెరవేరాలి. దేనికైతే ఇక్కడ శిష్యుడు కూర్చున్నాడో అది సిద్ధించాలి, కృతకృత్యుడు అవ్వాలి. ఇది మంగళాచరణం. అయితే శిష్యుడు సంసిద్ధం అవ్వాలి అనేటువంటిది అక్కడ ఉన్నది. గురువేమో శిష్యుడికి ఆశీర్వదిస్తున్నాడు, ఈ బ్రహ్మ విద్యా ప్రాప్తిరస్తు అని. శిష్యుడేమో కైంకర్య పద్ధతిలో గురువుకి సర్వార్పణ అవుతున్నాడు. ఆ రకంగా శిష్యుడు తాను లేనివాడై గురుకృపతో గురువుతో మమేకమై గురువంతుడి వాడై సాక్షాత్ పరబ్రహ్మ అనేటువంటి లక్ష్యాన్ని సిద్ధింపజేసుకోవాలి. కాబట్టి 3 భాగాలు కూడా కలిపి మంగళాచరణం అంటారని మనం చెప్పుకున్నాం. అయితే శిష్యుడు దానికి సిద్ధం కావాలి అంటే ముందుగా ఈ సాధనా చతుష్టయ సంపత్తి కావాలి అని చెప్తున్నారు. ఈ షరతు ఎంత గట్టిగా చెబుతున్నాడంటే, ఈ సాధన కనుక లేకపోతే బ్రహ్మ విచారణ కానీ బ్రహ్మ నిష్ఠయందు కుదురుకోవడం కానీ సాధ్యం కాదు. ఆ సద్వస్తువు ప్రాప్తించదు. సద్వస్తువు అంటే ఏంటి? శాశ్వతంగా ఉండేటువంటి ఉనికి. ఆ శాశ్వత ఉనికి అనేటువంటిది జీవుడు కాదు, జీవుల శరీరము కాదు, ప్రపంచం అసలే కాదు. ఇవన్నీ మారిపోతూ ఉంటాయి.
దీని యొక్క ఉనికి స్థిరంగా ఉండకుండా క్షణక్షణం మారే ఉనికి ఇది. మన బాల్యంలో ఉన్నటువంటి శరీరము, యవ్వనంలో ఉన్న శరీరము, వృద్ధాప్యంలో ఉన్న శరీరము మారిపోయింది. అంటే శరీరము ఉన్నది అనేది శరీరం చూడబడినప్పుడు బాల్యంలో ఉన్నట్టే లేదు కాబట్టి ఇది సద్వస్తువు కాదు, అసద్వస్తువు. అంటే ఇప్పుడు సత్ అంటే ఏంటి, అసత్ అంటే ఏంటంటే, సత్తు అంటే శాశ్వత ఉనికిగా ఉండేది, కాలాన్ని బట్టి మారేది కాదు, పరిస్థితులు బట్టి అవస్థలు బట్టి మారేది కాదు. సర్వకాల సర్వ అవస్థలలో ఒక్క తీరుగా ఉన్నతున్నట్లుగా ఉండేది, శాశ్వతంగా ఉండేటువంటిది ఏదో అది సద్రూపము, అదే బ్రహ్మ. వస్తువు అని ఎందుకన్నారు? ఏదైతే శాశ్వతంగా ఉంటుందో, దేనికైతే ఉత్పత్తి నాశనాలు లేవు, దేనికైతే ఆది అంతము లేదు, దేనికైతే చావు పుట్టుకలు లేవో అది సత్యం. సత్యానికి ఇంకో పేరు ఏంటంటే వాస్తవము. వాస్తవము అంటే ఎప్పుడూ ఉండేది, మారకుండా ఉండేది అని అర్థం. కాబట్టి సత్తే ఎప్పుడు ఉండి మారకుండా ఉంటుంది కాబట్టి దానికి సద్వస్తువు అని పేరు. పరబ్రహ్మమందు నిలకడ కలగాలి అంటే మనసు చంచలంగా ఉండకూడదు, బుద్ధి చంచలంగా ఉండకూడదు, మనసు ఇతర విషయాల మీదకి పోకూడదు. మరి ఆ రకంగా కూడ తీసుకొని మనసుని కాసేపు ఆలోచనలకి విషయాల మీదకి పోనీయకుండా శ్రద్ధతో ఏకాగ్రతతో గురుబోధని శ్రవణం చెయ్యాలి. అటువంటి నిలకడ రావాలి అంటే ఈ 4 సాధనా చతుర్ష సంపత్తి చెప్పారు. పైగా ముముక్షు అనేటువంటిది ఇంత గత శ్లోకాల్లో వాడారు. ముముక్షు అయిన వాడు చీటికి మాటికి ప్రతి వస్తువుకి చెలించకుండా, కుంగిపోకుండా, పొంగిపోకుండా, రాగద్వేషాలు కలగకుండా నిత్యతృప్తంగా ఉంటూ ఏ కాలానికి ఏది లభిస్తే దాంతో తృప్తి పడుతూ, నాకు ఇది లేదు, నాకు ఇది రాలేదు, నాకు ఇది నచ్చలేదు అనేటువంటిది లేకుండా ఉండాలి అని చెప్పాం. ముముక్షు యొక్క లక్షణాలు అది ఇప్పుడు ఉన్న పడాన ఒక శిష్యుడు గురువు దగ్గరికి వస్తే ఆ రకంగా ఉన్నాడా? మోక్షం కావాలని అన్నాడు కానీ దానికి యోగ్యత కూడా సంపాదించాలి. కాబట్టి ముముక్షువు అనగానే మాట వరుసకు ముముక్షువై విద్య కావాలని గురువు యొక్క సన్నిధానానికి వచ్చి ప్రార్థించారు. అయితే ఆ ముముక్షుకు ఉండేటువంటి అర్హతలు కావాలి. ఆ అర్హతకి, ఆ యోగ్యతకి కొంత సాధన చేయాలి. అనుకున్నట్లుగా ఉండదు కాబట్టి కొంత సాధన చేసి ఆ స్థితి సంపాదించుకున్న తర్వాత అప్పుడు గురుబోధ మొదలు పెడతాం. ఆ సాధనలే ఇక్కడ 4 సాధనలు అని చెప్పారు. రాబోయే శ్లోకంలో 4 వివరంగా ఉంటుంది. ఆ 4 సాధనలు చెప్పారు. అది ఉంటేనే మనస్సు నిలకడవుతుంది. అది ఉంటేనే ఆ నిలకడగా ఉన్న చోట ఆ నిలకడ స్థితిలో ఏదైతే అనుభవానికి వస్తుందో అది నీవైన నీ చైతన్యమే నీకు స్వానుభవంగా ఉంటుంది. కాబట్టి బ్రహ్మం అంటే మళ్ళీ వేరే ఏం కాదు, అటువంటి చైతన్యమే తానైనా, చైతన్యమే స్వానుభవం అయినటువంటి ఆ స్వానుభవ నిష్టలో ఉన్నటువంటి బ్రహ్మ, ఆ బ్రహ్మకి అన్యము తోచదు. మనకు ఆ నిష్ట కావాలంటే మనం అన్యము తోస్తూనే ఉంది, అన్యము తోచకుండా ఉండేలాగా సాధన చేయాలి. అన్యం అంటే ప్రాపంచిక విషయాలు, అన్యం అంటే నీ ఇంద్రియ భోగాలకు అవసరమైనవి, అన్యం అంటే నీకు నచ్చేవి, అలాగే నీకు నచ్చనివి కూడా, నీకు ప్రియమైనవి, నీకు అప్రియమైనవి, కొన్నిటి మీద ఆసక్తి ఉన్నవి. ఆసక్తి 2 రకాలు. దానివల్ల బాధ ఉంది, నాకు వద్దు అనేటువంటి విషయంలో కూడా ఆ వద్దనే వస్తువును కూడా మనం జ్ఞాపకం పెట్టుకుంటాం.
సుఖాన్ని ఇచ్చేటువంటి వస్తువు ఏదో ఫలానా వస్తువు సుఖం ఇస్తుందని ఆ సుఖం ఇచ్చే వస్తువుని జ్ఞాపకం పెట్టుకుంటాం. ఒకటి జ్ఞాపకంలోకి వెళ్ళిందంటే అది విషయం. ఆ విషయమే మనకు ఆలోచనగా వస్తుంది కాబట్టి మరి ఏకాగ్రతగా ధ్యానం చేసినా, బ్రహ్మనిష్ట అభ్యాసం చేసినా కానీ మనకి ఈ విషయాలే ఉంటాయి. ఈ విషయ వాసనలు 3 రకాలు. ఒకటి దేహవాసన, రెండోది శాస్త్ర వాసన, మూడోది లోక వాసన. దేహవాసన అంటే నీ శరీరానికి దీనికి మూడు అంచెల్లో అర్థాలు ఉన్నాయి. ప్రాథమికంగా సాధనా చతుర్థి సంపత్తప్పుడు మొట్టమొదటి శిష్యుడు ఈ వాసనాత్రయాన్ని ఇప్పుడు చెప్పిన పద్ధతిలో ఆ కింది స్థాయిలో అర్థం చేసుకోవాలి. దేహవాసన అంటే బోధ వినటానికి మీ శరీర అవసరాలు ఏదన్నా ఉంటే ముందుగానే తీర్చుకొని ఈ గంటన్నరకి శ్రవణం చేయటానికి వీలుగా ఆటంకం లేకుండా మీరు ఆహారం మితంగా తీసుకోవడం, మంచినీళ్ళు తాగడం, ఆ మంచినీళ్ళు కూడా అవసరమైతే ఒక సీసావో ఒక గ్లాస్తో నీళ్లు పక్కన పెట్టుకోవడం, శ్రద్ధగా అక్కడ కూర్చొని వినేటప్పుడు ఏ రకమైనటువంటి కదలిక లేక చలనం లేక మనసుని దీని మీదే పెట్టాలి. అయితే బాహ్యంగా అలా చేసుకున్న ఆ శరీరం నేను అనేటువంటిది ఏదో దేహవాసన, అది శరీరం యొక్క అవసరాలు ఉత్తప్పుడు గుర్తొచ్చినా పర్వాలేదు, ఈ 1.5 గంటలో చెప్పేటువంటి శ్రవణ కాలంలో కూడా ఆలోచనలు అడ్డొస్తుంటాయి. అలాగే లోకవాసన అంటే నీకు ఇతరులకి సంబంధించిన అవసరాలు కానీ గతంలో ఉన్నటువంటి ఏదైనా సందర్భంలో వాళ్ళతో మంచో చెడో జరిగితే వాటి యొక్క జ్ఞాపకాలు కానీ లేకపోతే రేపు చేయబోయే పనికి సంబంధించి అది రేపో ఎల్లుండో చేయాల్సిన పని కూడా నీ ఆలోచనకి ఈ గంటలోనే అడ్డం రావాలా, ఇట్లాంటివన్నీ కూడా లోకవాసన. ఇంకోటి ఏంటంటే మన ఇక్కడ కూర్చొని శ్రద్ధగా వింటుంటే మీ చుట్టుపట్ల వాళ్ళు, మీ కుటుంబంలో వాళ్ళు, మీ స్నేహితులు వేరే ఎంటర్టైన్మెంట్, వేరే వినోదాలు, టీవీలో ముఖ్యమైనటువంటి ఏదో సీరియల్ చూడటం చేస్తూ ఉంటారు. మనల్ని ఎగతాళి చేస్తారు. చక్కగా అనుభవించకుండా, చూడకుండా నువ్వు అక్కడ వెళ్ళి ఏంటో అని ఏదో చెప్తుంటే నువ్వు ఏదో కూర్చుంటావు. మొహమాట పడకూడదు. లోకులు ఏమనుకుంటారు, మొహమాట పడితే ఈ విద్య రాదు. అది కూడా లోకవాసనే. ఇతరులు ఎవరన్నా ఫోన్ చేసి నిన్ను డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది. అటువంటివి ఏదన్నా నీకు తెలిసినంత వరకు వాళ్ళందరితో ముందే మాట్లాడేసేసి నీకు ఫోన్లు అడ్డం రాకుండా చేసుకొని చివరికి ఫోన్ స్టాప్ చేసేసి లేకపోతే ఫోన్ వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఆన్సర్ చేయమని నువ్వు ఇక్కడ కూర్చోవాలి. అలా కూర్చోకపోతే అది లోకవాసన. మూడోది శాస్త్రవాసన. శాస్త్రవాసన అంటే గురువు దగ్గరికి ఒక క్రమబోధకి రాకముందు ఇప్పుడు మనం ఉపోద్ఘాతం దగ్గర నుంచి ఈ 13, 16 శ్లోకాల దాకా, 17 శ్లోకాల దాకా ఒక క్రమంలో శిష్యుడిని మొదట్లో పూర్తిగా అజ్ఞానంగా ఉన్న శిష్యుడు, పూర్తి జడుడుగా ఉన్న శిష్యుడు, పూర్తి ఈ బ్రహ్మ విద్యకి విముఖంగా ఉన్న శిష్యుడిని ఎలా ఈ బ్రహ్మ విషయం గొప్పదని, ఈ బ్రహ్మ విషయం నువ్వే ఆ బ్రహ్మవై ఉన్నావని, దానివల్ల నీకు చాలా లాభం ఉందని, జనన మరణ రహితం అవుతుందని, అనేక బాధలు పోతాయని, శాశ్వత ఆనందం కలుగుతుందని, ఇలా ఎన్నో ప్రయోజనాలు చెప్పి మీకు దీని మీద ఆకర్షణకు ఇచ్చేటట్టుగా చేశాం. అయితే వెంటనే బోధ చెప్పొచ్చు కదా అంటే చెప్పడానికి గురువు రెడీగానే ఉన్నారు. దాన్ని అవగాహన చేసుకొని ఆచరణలో పెట్టుకొని చివరికి మోక్షం పొందటానికి తగినటువంటి సంసిద్ధత తన దగ్గర లేదు. దానికోసం అతను మనం ఒక ఉదాహరణ చెప్పాం. మురికి గుడ్డ మీద రంగు పట్టదని ముందు ఆ గుడ్డని మురికి తీసేసి చక్కగా మురికి లేకుండా చేసుకొని దాని మీద ఇస్త్రీ చేసుకొని దాని మీద మనం ఏ బొమ్మ గీసినా ఏం చేసినా పెయింట్ వేసినా నిలబడుతుంది. అలాగే మన అంతఃకరణలో ఉన్నటువంటి మాలిన్యాలు కూడా తొలగించిన తర్వాతనే ఈ బ్రహ్మ విద్య అతుక్కుంటుంది. బ్రహ్మ విద్య అనేటువంటి దీంట్లో ఉన్న విషయమే సంస్కారంగా ఏర్పడుతుంది. లేకపోతే ఏమవుతుంది,
విషయాలు, విషయవాసనలు సంస్కారాలుగా ఏర్పడుతున్నాయి. విషయం ఉంటే ఆత్మజ్ఞానం లేదు, ఆత్మజ్ఞానం ఉంటే విషయం లేదు. అందుకే మనం విషయం మీద ఆసక్తి లేకుండా చేయాలని అమృత బిందోపనిషత్తులో బంధాయ విషయాసక్తం అన్నారు. విషయం మీద ఆసక్తి ఉండటం వల్ల విషయవాసనలు ఉంటాయి, దానివల్ల బంధం కలుగుతుంది. నిర్విషయం ముక్తి అయి నిర్విషయం స్మృత. ముక్తి అంటే నీ అంతఃకరణలో ఏ విషయము లేకుండా ఉండటము. స్మృతి రూపము విషయపరంగా కాకుండా ఏ విషయం లేనప్పుడు ఏ స్మృతి అయితే ఉందో ఆ స్మృతే సంవిద్రూపము, ఆ సంవిద్రూపమే ప్రజ్ఞానం, ఆ ప్రజ్ఞానానుభవమే బ్రహ్మ. ఈ విధంగా మనకి ఒకటి ఖాళీ చేస్తే దాని మీద రెండోది ఏదైనా మనం ముద్రించుకోవచ్చు. ఒకేసారి బ్రహ్మజ్ఞానం వచ్చినా రాకపోయినా ఆ బ్రహ్మజ్ఞానాన్ని అవగాహన చేసుకొని ఈ శ్రవణం చేసినటువంటి బ్రహ్మని ఒక విషయంగా అయినా ముందు తీసుకొని దాన్ని అంతఃకరణ మీద ముద్రించుకొని ఒక సంస్కారం ఏర్పాటు చేసుకోవాలి. అవిద్యా సంస్కారాన్ని తొలగించి విద్యా సంస్కారాన్ని ముద్రించుకోవాలి. కాబట్టి ఈ క్రమబోధ ఒకటి కావాలి. ఇప్పుడు శాస్త్రవాసన అంటే ఏంటంటే అక్కడక్కడ మనం వినుంటాము, ఆ టీవీలో కొంతమంది ప్రవచనాలు చెప్పింది వినుంటాము, కొన్ని పుస్తకాలు చదువుంటాము, కొంతమంది మరి భక్తి సంబంధం అంతా కూడా తెలుసుకొని ఉంటారు, జ్ఞాన సంబంధం వాళ్ళకి తెలియకపోవచ్చు. కొంతమంది పారాయణ చేస్తే చాలు అనుకుంటారు, నామ పారాయణ చేస్తూ ఉంటారు, కొంతమంది భజనలు చేస్తూ ఉంటారు. పైగా నన్ను స్మరిస్తే చాలని అక్కడ ఉంది, బాబా చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని ఇక చాలండి, ఇంతకంటే మాకేం అక్కర్లేదు అంటారు. ఇక్కడ జ్ఞానం వినా ముక్తిని అముచ్యతే అని చెబుతున్నప్పుడు జ్ఞాన మార్గంలోకి సంసిద్ధం అవ్వాల్సింది పోయి ఆ భక్తి అనేది ఒక సోపానం. ఆ భక్తి తర్వాత భక్తి యోగంలోకి వెళ్ళి భక్తి యోగం ద్వారా భగవంతుడు అంటే ఏమిటి, నేనంటే ఏమిటి, నాకు అసలు భక్తి దేని ఎందుకు అవసరమైంది, నేను ఎందుకు భక్తుడిగా ఉండాలి, అందరిలాగా ప్రాపంచిక విషయాల్లో సుఖాలు, ధన సంపాదనలో వాటిలో వీటిలో మునిగి కొన్ని భోగాలు పొందొచ్చు కదా, ఇదంతా ఏం అవసరం వచ్చింది అనేటువంటి వస్తే నీలో నీకు సమాధానం లేదు. ఎందుకంటే దీని యొక్క ఔన్నత్యం నీకు తెలియలేదు, ఎవరు చెప్పలేదు, చెప్పినా నువ్వు విముఖంగా ఉన్నావు, ఎక్కించుకునేట్టు లేవు. కాబట్టి ముందు మన మైండ్ సెట్, మనో దృక్పథాన్ని ఈ బ్రహ్మ విద్య మీదకి మార్చుకోవాలి. అది కూడా నేను చెప్పాము. ఇంజనీరింగ్లు, డాక్టర్లు ఏది చదవాలనేది ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ ఆప్షన్ లేదు. ముందో వెనుకో ప్రతి వాళ్ళు కూడా ఈ ఆధ్యాత్మిక విద్యకి వచ్చి తీరాలి. కొట్టబడ్డాక వస్తారో, విషాద యోగంతో వస్తారో, లేకపోతే పూర్వజన్మ సుకృతంతో వస్తారో, అనేకంగా ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినాయి గత శ్లోకాల్లో. కాబట్టి ఈ రకంగా అక్కడక్కడ ఏరుకున్నటువంటి శాస్త్రం కానీ, భక్తి విషయం కానీ, జ్ఞాన విషయం కానీ ఒక లింకు లేకుండా, ఒక కనెక్షన్ లేకుండా విన్నారు. కాబట్టి గురువుగారు ఏది చెప్పినా నాకు తెలుసు నాకు తెలిసిందే చెప్తున్నారు గురువుగారు అనుకోకుండా తెలిసిన దాన్ని పక్కన పెట్టుకొని గురువుగారు ఏం చెప్తున్నారో విని నీ తెలిసిన దాన్ని సరైతే సరే, సరికాకపోతే సవరించుకొని ఎక్కడన్నా గ్యాప్లు ఉంటే ఆ గ్యాప్లు ఫిలప్ చేసుకుంటూ వినాలి. ఇది వినటానికి ఇష్టపడ్డ వాడికి ఆ పాత అరకొరగా అక్కడక్కడ లింక్ లేకుండా, కనెక్షన్ లేకుండా ఆ విన్నవన్నీ కూడా అదే సరిపోతుంది, గురుగారు చెప్పేది కూడా దీనికే సరిపెట్టాలి అని మీరు అనుకుంటున్నారు. గురుగారు చెప్పేదే కరెక్టు. మీరు సరిపెట్టుకోవడానికి మీది గురువుగారు చెప్పిన దాన్ని సరిపెట్టాలి కానీ గురుగారు చెప్పింది మీకు తెలిసిన దానికి సరిపెట్టడం కాదు. ఆయన చెప్పేది మీకు తెలిసిన దాన్ని సరిపెట్టడం అంటే అది శాస్త్రవాసన. కాబట్టి ఆ శాస్త్రవాసన నీకు తెలిసిన జ్ఞానం పక్కన పెట్టి ఫ్రెష్గా నేను చెబుతుంటే విని తర్వాత సందేహం ఏదైనా వస్తే ఈ గురుబోధ అయిపోయిన తర్వాత అవకాశం ఇచ్చినప్పుడు ఆ సందేహాలు గురువుని వినయంగా అడిగి పరిప్రశ్నగా అడగాలి. అంటే నువ్వు దీంట్లో శ్రద్ధ కలిగి ఒక ఒక సాధన ఫలితం పొందాలి అనేటువంటి నిశ్చయ జ్ఞానంతో ఒక అవసరార్థం అడగాలి తప్ప గురువుని ప్రశ్నించడం ఏదో నీ తపన మోక్షేచ్ఛ ఏదైతే ఉందో ఆ తపనకు అనుగుణంగా ఆ సందేహం తీరడానికి వీలుగా అడగటమే పరిప్రశ్న. లేకపోతే అది అట్లా కాదనమాట. ఈ రకంగా ఈ వాసనాత్రయం అడ్డం రాకుండా రావాలి.
ఈ విధంగా ఏ సాధన అయితే ఉండేటట్లయితే పరబ్రహ్మమందు నిలకడ కలుగుతుందో, ఏ సాధన లేకపోతే ఇందాక చెప్పినట్టుగా ఆ సద్వస్తువు ప్రాప్తి సిద్ధించదో, అనగా ముముక్షువులు నిజంగా ముముక్షువులు అనేది వచ్చారు కాబట్టి గురువు దగ్గరికి, ఆ ముముక్షుకు ఉండేటువంటి అర్హతలు ఏమిటంటే ఈ సాధనా చతుష్టయ సంపత్తి. ఇక 19వ శ్లోకం పేజీ 10. ఆదౌ నిత్యానిత్య వస్తు వివేకః పరిగణ్యతే ఇహాముత్ర ఫలభోగ విరాగస్ తదనంతరం. ఆదౌ నిత్యానిత్య వస్తు వివేకః పరిగణ్యతే ఇహాముత్ర ఫలభోగ విరాగస్ తదనంతరం. పద విభజన. ఆదౌ నిత్యానిత్య వస్తు వివేకః పరిగణ్యతే ఇహ ఆముత్ర ఫలభోగ విరాగః తదంతరం. ఆదౌ అంటే మొట్టమొదటగా, ఇప్పుడు. ఈ అధ అనేది చెప్తాం వివరణ. నిత్యానిత్య వస్తు వివేకః, ముందుగా మొట్టమొదట నిత్యమైనటువంటి వస్తువు అనిత్యమైనటువంటి వస్తువుకి సంబంధించినటువంటి దాన్ని వేరుగా దీని వేరుగా విభజించగలిగినటువంటి వివేకం ఉండాలి. పరిగణ్యతే లెక్కింపబడుతున్నది. ఇది ఒకటి లెక్కలోకి తీసుకోవాలంటే ఇంపార్టెంట్, ప్రధానము అని, ప్రముఖము అని. తదనంతరం ఆ తర్వాత ఇహాముత్ర ఫలభోగ విరాగ. ఇహ ఆముత్ర కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించడంలో, ఆస్వాదించడంలో విరాగ వైరాగ్యం ఉండాలి. ఇహ అంటే ఈ భూలోకమునందలి, ఆముత్ర అంటే పరలోకమునందలి, ఫలభోగ విషయాదుల యొక్క సుఖముల అనుభవమునందు విరాగ విరక్తి ఉండాలి అని చెప్పబడుతోంది. తాత్పర్యం. ఆ సాధనా చతుష్టయ సంపత్తిలో మొదటిది నిత్య అనిత్య వస్తు వివేకము, రెండవది ఇహ ఆముత్ర ఫలభోగ విరాగము. ఇక్కడ సాధన 4 సాధనలు కాబట్టి చతుష్టయ అన్నారు. సంపత్తి అంటే దీని మీద అధికారం సంపాదించాలి. అంటే సాధన దశలో ఆ విషయాలే నీ మీద అధికారం చెలాయించినవి. వాటిని తప్పించుకోలేక వాటికి లోబడ్డాం మనం. ఇక్కడ అధికారి అనగానే ఏమైంది? నువ్వు చెప్పినట్టు నీ మనసు ఆలోచనలు రావాలి, నువ్వు చెప్పినట్టు నీ పంచ జ్ఞానేంద్రియాలు వినాలి, నువ్వు నీ బుద్ధిలో నువ్వు ఎలా కావాలని నువ్వు అనుకుంటే నువ్వు చెప్పినట్లుగా నీ కర్మేంద్రియాలు కూడా పనిచేయాలి. కర్మేంద్రియాలు పనిచేయడంలో కూడా నా అధీనంలో లేకపోవడం, వాళ్ళ కర్మేంద్రియాలు ఒకటైనటువంటి శృంగారం కావాలి. అది కంట్రోల్ చేసుకోలేక వాళ్ళ సమాజంలో మనం చాలా మందిని చూస్తున్నాం. అత్యాచారాలు అంటే ఇక్కడ కర్మేంద్రియాలు కంట్రోల్ అంటే మనం ఇష్టమైతే పని చేస్తాం, లేకపోతే లేదు కదా అని తేలిగ్గా అనుకుంటున్నారు. కొన్ని కర్మేంద్రియాలు మన ఇష్టానికి వ్యతిరేకంగా చేసి యొక్క తొందరపాటుకి మనం లోబడిపోయి మనం అక్రమాలు, అన్యాయాలు, అధర్మాన్ని కూడా చేస్తూ ఉన్నాము. అలాగే జ్ఞానేంద్రియాలు కూడా మన కంట్రోల్లో లేవు. కొన్ని వస్తువులు చూడాలనుకుంటాం, చూడకుండా ఉండలేం. కొన్ని శబ్దాలు వినాలనుకుంటాం, వినకుండా ఉండలేం. కొందరు వాక్యాలు ఉంటాయి, కొన్ని మరి స్నేహితుల దగ్గర రకరకాల వాక్యాలు ఉంటాయి, కొంచెం వెకిలి వాక్యాలు ఉంటాయి, దాని మీదే ఇష్టం ఉంటుంది. ఒక మంచి వాక్యాలు వినాలని కానీ, దైవ సంబంధంగా వినాలని కానీ, భర్తృహరి సుభాషితాలు వినాలని కానీ ఉండదు. ఆ విధంగా జ్ఞానేంద్రియాలు కానీ శబ్దస్పర్శ రూపరస గంధాల విషయంలో మన మాట వినవు. మన మాట అవి వినాలి, మనం చెప్పినట్టే వినాలి. ఆ ఇంద్రియాలు కోరినటువంటి కోరికకి మనం లోపడకూడదు. అలాగే తమోగుణ రజోగుణాలు కూడా మనకి సహజ సిద్ధంగా స్వభావంలోంచి భూమికి
మనకి తెలియకుండానే మన కంట్రోల్ తప్పి మన నియంత్రణ తప్పి ఆ గుణాలతో మనం ప్రవర్తిస్తూ ఉంటాం తొందరపాటుతో. కానీ దాని మీద కూడా మనకు ఒక ఆధిపత్యం రావాలి. అందుకే సాధనా చతుర్య సంపత్తి అనేది ఒక అధికారిత్వంగా ఎందుకు చెప్పామంటే, చివరికి ఈ 4 సాధనలతో నువ్వు అధికారాన్ని సంపాదించాలంటే బ్రహ్మ విద్య శ్రవణం చేయటానికే కాదు, దానికి బ్రహ్మ విద్యకి అనుకూలంగా ఉండాలంటే నీ మనసు, ఇంద్రియాలు ఇట్లాంటివన్నీ అడ్డు రాకుండా పక్కకి తొలగించడం కానీ, తాత్కాలికంగా అణచడం కానీ, దాని మీద నీకు ఆధిపత్యం రావటం కూడా అధికారిత్వమే. ఈ విధంగా ఇహ, ఆముత్ర ఈ 2 చెప్పాలి. ఇహ అంటే మనం ఏ లోకంలో ఉన్నామో ఆ లోకాన్ని ఇహలోకం అంటాం. ప్రస్తుతం మనం భూలోకంలో ఉన్నాం కాబట్టి ఇహ అంటే భూలోకం. ఈ భూలోకంలో మనం చేసే కర్మలకు వచ్చేటువంటి ఫలితంగా కొన్ని సుఖాలు, కొన్ని భోగాలు ఉన్నాయి. వాటి పట్ల మనం చేసిన పుణ్యకర్మలకి దాని ఫలితంగా కొన్ని భోగాలు వస్తాయి. ఈ భూలోకం మీదలోనే ఆ భోగాలన్నీ అనుభవిస్తాం. అటువంటి భోగాల పట్ల విరక్తి, వైరాగ్యం ఉండాలి. ఇక ఆముత్ర అంటే ఏంటంటే, అముత్ర కొంతమంది మూకి దీర్ఘం పెడతారు, తప్పది. ఇహ ఆముత్ర. ఆముత్ర అంటే ఇహలోకానికి పైది. పరలోకం అంటాం కానీ పరలోకానికి స్వర్గం అని కూడా అర్థం. కనుక అసలు నిజమైన పరము అంటే పరమపదం మోక్షమే. ఆ పరం ఇక్కడ చెప్పట్లా. మరి అక్కడ పరాన్ని ఎందుకు వాడలేదంటే మీరు అది అనుకుంటారు, అక్కడ కూడా ఆ భోగాలు వద్దు అని. అక్కడ సచ్చిదానందం అనే భోగం ఇంద్రియ భోగంగా కాకుండా నీ స్వరూపంలో అక్కడ ఆనందం నీ సహజ స్థితి కాబట్టి అది భోగం కింద రాదు. అయినప్పటికీ పొరపాటు పడుతుంది కదా, అందుకని పరా శబ్దం వాడకుండా ఆముత్ర అనేటువంటి శబ్దం వాడాలి. ఆముత్ర అంటే ఇక్కడ ప్రస్తుతం మనం స్వర్గలోకాన్ని తీసుకోవాలి. కాబట్టి భూలోకంలో కానీ స్వర్గలోకం కానీ నువ్వు చేసిన కర్మలు కానీ యజ్ఞ యాగాదులు కానీ ఏదైనా ఒక ఫలితం కనిపించేట్లయితే ఆ ఫలితం ఆస్వాదించడం కానీ, ఆ భోగాన్ని కోరటం కానీ, భోగం కోరి కర్మ చేయటం కానీ, లేకపోతే కోరకుండా అంతకుముందే చేసిన కర్మ ఫలితంగా భోగం వచ్చినప్పుడు దాన్ని ఆస్వాదిస్తే, అనుభవిస్తే ఆగామి కర్మ ఏర్పడి మళ్ళీ మనం జన్మకు వస్తాం. ఒకవేళ స్వర్గలోకానికి వెళ్ళినా ఆ పుణ్యం క్షీణించేదాకా అక్కడ అనుభవించి, ఆ పుణ్యం పూర్తిగా క్షీణించిన తర్వాత మళ్ళీ మత్స్యలోకానికి, జనన మరణాలు ఉన్నటువంటి మానవ జన్మకి మళ్ళీ వచ్చేస్తాం. కాబట్టి మోక్షం కావాలంటే ఇక్కడిక్కడే తిరగడం కానీ, భూలోకంలోనే పునర్జన్మలు తిరగడం కానీ, ఇహలోక ఆముత్ర లోకాలకి వెళ్ళి వస్తూ ఉంటుంది కానీ దీనివల్ల ప్రయోజనం ఏం లేదు. మన యొక్క లక్ష్యం ఏంటంటే మోక్షము. ఆ మోక్షం కావాలనే కదా ముముక్షు అనే పేరు పెట్టుకుంటాము. ఆ ముముక్షు స్థితికి ఒక యోగ్యత సంపాదించడానికి ఈ నిత్యానిత్య వస్తు వివేకం. మొదటిదేమో వివేకము, రెండోదేమో వైరాగ్యము. ముందు పైపైన చెప్పాడు, తర్వాత మళ్ళీ వివరాలు వస్తాయి. నిత్యానిత్య వస్తు వివేకం అంటే ఏమిటి, అలాగే ఇహాముత్ర వైరాగ్యం అంటే ఏమిటి, ఇవి కూడా మళ్ళీ ముందు వస్తాయి. తర్వాతది ఏం చెప్పాడంటే మూడవది, మొదటిది అనిత్య వస్తు వివేకము, రెండవది సమాధి, రెండవది ఇహ ఆముత్ర ఫలభోగ విరాగం. మొదటిది వివేకము, రెండవది వైరాగ్యం. మూడోది సమాధి షట్క సంపత్తి. శ్లోకం సమాధి షట్క సంపత్తి మూఢత్వం ఇది స్ఫుటం. పద విభజన. సమాధి షట్క సంపత్తి ముముక్షుత్వం ఇది స్ఫుటం. ఇక సమాధి షట్క సంపత్తి, సమాధి అంటే శమము మొదలుగా గల, షట్క అంటే ఆరింటి యొక్క సంపత్తి, సంపాదించింది నీ సొంతమై నీ ఆస్తి అవుతుంది. కాబట్టి ఈ సంపద అన్నమాట. నీ ఆస్తి, నీ సంపద అది సమృద్ధిగా నీ దగ్గర ఉండాలి.
ముముక్షత్వం మోక్షేచ్ఛ కలిగి ఉండుట. నాలుగోది మోక్షేచ్ఛ కలిగి ఉండుట. ఇతి ఇవి ఈ నాలుగు అని స్ఫుటం. స్ఫుటం అంటే స్పష్టం. స్ఫుటం అంటే ఇంకొక అర్థం. మాలిన్యంగా మకిలిగా ఉన్నటువంటి బంగారాన్ని స్ఫుటం వేసినప్పుడు ఆ మాలిన్యం అంతా పోయి అపరంజి బంగారం వస్తుంది, చక్కటి బంగారం వస్తుంది. స్ఫుటం వేసినప్పుడు దాంట్లో కలిసిపోయినటువంటి రాగి కానీ టంకం కానీ మొత్తం పోయి కేవలం బంగారం. మనం ఆభరణాలు చేయాలంటే రాగి కానీ ఏదైనా కలుపుతారు, కొన్ని అతుకులు కావాలంటే టంకం వేస్తారు. ఇవాళ కేడియం అంటే క్యాడ్మియం కూడా రాగి బదులు క్యాడ్మియం కలుపుతాం, కేడియం బంగారం. అప్పుడు ఇది బంగారం అంటున్నాం కానీ అది ప్యూర్ బంగారం కాదు. అందుకే దానికి 16, 18, 20, 24 క్యారెట్ అంటున్నారు. అంటే ఏంటి, కొంత శాతం పూర్తి 100కి 100 బంగారం కాకుండా కొంత శాతం తక్కువ ఉన్నట్టుగా బంగారంలో ఇతర పదార్థాలు చేరి ఉన్నాయని తెలుస్తుంది. స్ఫుటం వేసినప్పుడు ఏంటంటే అవన్నీ పోయి శుద్ధ బంగారం వస్తుంది. అలాగే ఇక్కడ స్ఫుటం అనగానే అన్నిట్లో కలిసిపోయి అసలు వస్తువు ఏదో కనపడకుండా పోయి బాగా మలికిపెట్టి నల్లబడి దాని రూపం కనబడకుండా పోయేలాగా ఉంటే దాన్ని స్ఫుటం వేసినప్పుడు ఆ రూపం కనబడుతుంది. ఇది బంగారమే అని తళతళ మెరుస్తూ ప్యూర్ బంగారాన్ని అపరంజి బంగారం అంటారు, అపరంజి అంటారు. అట్లాగే స్ఫుటం ఇక్కడ మన గుణాలు స్వభావాల దగ్గర, వాసనలు సంస్కారం దగ్గర కూడా స్ఫుటం ఏంటంటే నీ అంతఃకరణ శుద్ధం చేసి ఆ మాలిన్యం వదిలించుకోవాలి. ఇటువంటి అర్థం ఉంది ఇక్కడ. తర్వాత ఈ తాత్పర్యం తరువాత మిగిలిన రెండేవి అనగా సమాధి షట్క సంపత్తి, మోక్షత్వములు ఈ 4 కలిపి సాధన చేస్తుంటాయి అని చెప్పబడుతున్నది. ఈ 4 అంటే అక్కడ ఈ శ్లోకం మామూలుగా 2 ఉంటాయి, ఇది 3గా ఉంది శ్లోకం. కాబట్టి 19 కింద పైన 2 ఇచ్చి ఇక్కడ సమాధి షట్క సంపత్తి 3వ లైన్ పెట్టి 3 లైన్లు కలిపి 19వ శ్లోకం. మనకు అర్థమైంది 4 కావాలి. అయితే మళ్ళీ మొదలు పెడదాం. నిత్యానిత్య వస్తు వివేకం అంటే ముందు 4 ప్రతిపాదనగా ఉండాలని చెప్పడం జరిగింది. చివరికి ఆ 4 మళ్ళీ ఒక్కొక్కటి వివరంగా చెప్తారు. ఈ 20వ శ్లోకంలో బ్రహ్మ సత్యం జగన్మిథ్యా ఏవం రూపో వినిశ్చయ సో అయం నిత్యానిత్య వస్తు వివేక సముదాహృతః. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా ఏవం రూపో వినిశ్చయః సోయం నిత్యానిత్య వస్తు వివేకః సముదాహృతః. పద విభజన. బ్రహ్మ సత్యం జగత్ మిథ్యా ఏవం రూపః వినిశ్చయః సః అయం నిత్యానిత్య వస్తు వివేకః సముదాహృతః. జగత్తు ప్లస్ మిథ్య అయితే జగన్మిథ్య అయింది. అలాగే సహ ప్లస్ అయం వల్ల సోయం అయింది. ఇది సంస్కృతంలో ఉన్నటువంటి సందులు. ఇక బ్రహ్మ అంటే బ్రహ్మ వస్తువు, సత్యం అంటే సత్యమైనది. సత్యం అంటే ఏంటి, భూత భవిష్యత్ వర్తమానాలు 3 కాలాల్లో కూడా ఉండేది. జగత్ అంటే జా అంటే పుట్టి, గతి అంటే గతిస్తూ ఉండేది జగత్తు. గతిస్తూ అంటే 2 అర్థాలు. గతిస్తూ అంటే మార్పు చెందుతూ, గతించారు ఎవరో మరణిస్తే ఆయన గతించారని అంటే లయం అవటం కూడా. జగతి అంటే సృష్టి స్థితి లయములతో కూడుకున్నది, మార్పు చెందుతూ ఉండేది. అసద్రూపము, సద్రూపం కాదు. మిథ్యా, మిథ్య అంటే ఏది ఉన్నట్టు కనబడుతుందో విచారించి చూస్తే అది లేదు. ఏది లేదో అదే ఉన్నది, ఉన్నట్టుగా కనబడుతోంది, చూస్తుంది అంటే మాయ. ఏది నువ్వు నిజమనుకుని చూస్తున్నావో విచారిస్తే అది లేనిది అన్నప్పుడు అది మిథ్య. మాయకి మిథ్యకి తేడా ఏమిటంటే మాయా కల్పిత వస్తువు ఉన్నప్పుడు
మొదట్లో అది లేదు, మాయ చేత కల్పించి ఇప్పుడు ఉన్నది. దాన్ని మాయ అంటాం. మిథ్య అంటే ఏంటి? మాయ ఇటువంటిదని గురువు గారు శిష్యుడు చెప్పగా, శిష్యుడు ఇప్పుడు ఏం చేయాలంటే మాయా కల్పిత వస్తువు చూసి విచారించి ఇది నిజం కాదు, మాయ వల్ల ఇలా కనబడుతోంది కానీ ఇది నిజం కాదు, ఇది సత్యం కాదు అని అంటే అప్పుడు దానికి మిథ్య అని మీనింగ్. అట్నుంచి మాట్లాడితే మాయ, ఇట్నుంచి మాట్లాడితే మిథ్య. ఏది లేదో అది ఉన్నట్టు కనబడింది అన్నది మాయ, ఏది ఉన్నదో విచారిస్తే అది లేనిది అన్నది మిథ్య. అత విభజన. బ్రహ్మ సత్యం జగత్ మిథ్య, సహ అయం నిత్యానిత్య వస్తు వివేక. బ్రహ్మ అంటే బ్రహ్మ వస్తువు, మళ్ళీ వస్తువు అంటున్నాడు. మనం అనుకునేటువంటి ఇంట్లో ఉన్నటువంటి వస్తువు అనుకోకండి, బ్రహ్మమే వాస్తవం కాబట్టి బ్రహ్మ వస్తువు అంటున్నారు. సత్యం, సత్యం అంటే 3 కాలాల్లో ఉందంటున్నారు. 3 కాలాలంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలే కాకుండా ఇది వెనక చూస్తే ఎంత వెనక్కి వెళ్ళినా కానీ ఇది ఉన్ననే ఉంది. భవిష్యత్తులో చూస్తే ఎంతకాలం భవిష్యత్తు కాలాన్ని లెక్క పెట్టినా అప్పుడు కూడా ఉన్నది, మధ్యలో కూడా ఉన్నది. శిష్యుని యొక్క అనుభవంగా చూస్తే శిష్యులో కూడా బ్రహ్మజ్ఞానం వచ్చేదాకా రాలేదనుకుంటాడు, వచ్చిన తర్వాత నిష్టగా ఉంది, అది శాశ్వతంగా ఉందంట. నిజానికి నువ్వు బ్రహ్మమే, అజ్ఞానం చేత కాదనుకున్నావు. అజ్ఞానం పోగానే మళ్ళీ తిరిగి నేను బ్రహ్మని అనుకున్నావు. కాబట్టి నువ్వు బ్రహ్మగా ఆది అంతం లేకుండా ఉన్నావు. కాబట్టి 3 కాలాల్లో కూడా నువ్వు బ్రహ్మవే. అజ్ఞాన కాలంలోనూ బ్రహ్మమే, అజ్ఞానం రాకముందు నువ్వు బ్రహ్మవే, అజ్ఞానంలో ఉన్నప్పుడు నీకు తెలియకపోయినా నువ్వు బ్రహ్మవే, ఇప్పుడు జ్ఞానం చేత నీకు తెలిసి నువ్వు బ్రహ్మవు అని అన్నప్పుడు కూడా బ్రహ్మవే. ఈ రకంగా 3 కాలాలు బ్రహ్మవే. ఏవం రూప, ఇటువంటి వినిశ్చయ దృఢ నిశ్చయ జ్ఞానము యో అస్తి, ఏది గలదో సో అయం, అట్టి వివేకమే నిత్యానిత్య వస్తు వివేక, నిత్య అనిత్య వస్తు వివేకముగా సముదాహృత చెప్పబడింది. ఇక నిత్యానిత్య వస్తు వివేకం ఎలా మనం వివేకాన్ని సంపాదించాలి? ముందు నీ శరీరాన్ని చూసుకో, ఇది నిత్యమేనా? శరీరం అనేది నిత్యమేనా? దీనికి చావు పుట్టుకలు ఉన్నాయి, మార్పు చెందుతోంది, శాశ్వతంగా యవ్వనం లేదు, శాశ్వతంగా బాల్యం లేదు. అట్లా ఏ స్థితిలో కూడా నీ శరీరము అప్పటికప్పుడు ఉన్న స్థితి మరో సంవత్సరానికి మారుతూనే ఉంది. రోజువారీ మారినటువంటిది నువ్వు కనిపెట్టకపోయినా కొన్ని సంవత్సరాల తర్వాత మార్పు అనేది తెలుస్తుంది. ఈ శరీరానికి షడ్భావ వికారాలు ఉన్నాయి. అస్థి, జాయతే, వర్ధతే, పరిణమతే, క్షీయతే, వినశ్యతే. అస్థి అంటే గర్భస్థంలో ఉన్నది, బయటికి కనబట్టలేదు, లోపల ఉందనేది అనుకుంటున్నాము. తర్వాత జాయతే, పుట్టి కనబడింది. వర్ధతే, మళ్ళీ పెరిగింది. తర్వాత పరిణమతే, బాల్యంలో ఉన్న రూపాలు యవనంలో మారిపోయినాయి, యవనంలో ఉన్న రూపము వృద్ధాప్యంలో మారిపోయింది, కాబట్టి పరిణామం అవుతుంది. తర్వాత యవనం దాటిన తర్వాత కొంతకాలానికి ఎంత ఆహారం తీసుకున్నా, ఎన్ని మందులు వేసుకున్నా ఆ శరీరం క్షీణిస్తూనే ఉంటుంది. ఎప్పుడో అప్పుడు ఆయుష్ తీరంగానే నశిస్తుంది. ఇక 6 రకాల వికారాలుగా ఉండే శరీరం నిత్యమా అనిత్యమా అని చూస్తే అనిత్యమే. అందుకే ఇక్కడ మనకు ఒక నిర్వచనం ఇచ్చారు. నిత్యము అంటే 3 కాలాల్లో మారకుండా ఉన్నట్లుగా ఉండేది అని. అంటే సాగు పుట్టుకలు కానీ, ఉత్పత్తి నాశనాలు కానీ, మధ్యలో మార్పు చెందడం కానీ లేనిది సద్వస్తువు అని ఇచ్చారు. ఆ సద్వస్తువే నిత్యము శాశ్వతం అన్నారు. దాని ప్రాతిపదికగా మనం విచారణ చేస్తాం. ఇలా విచారణ చేస్తే ప్రాణం సంగతి చూస్తే అది కూడా చెలిస్తూనే ఉంది. తెలుస్తుంది అంటే ఒకసారి ఉన్నట్లుగా ఒకసారి లేదు. కదలకుండా ఉంటేనే ఎప్పుడు ఉన్నట్లుగా ఉన్నట్లు లెక్క. మనస్సు ఉంది, మనసు చంచలంగా ఉంది, కొన్ని విషయాలతో ఉంది, సుఖ దుఃఖాలతో ఉంది, అరిషడ్వర్గంతో ఉంది. ఎప్పుడు ఒక తీరుగా ఒక మాదిరిగా లేదు కాబట్టి
ఈ మనసు కూడా బతికున్నంత వరకు ఉంది. చనిపోయినప్పుడు మనసు మారిపోయి మనసులో ఉన్న కారణ శరీరమే అవ్యక్త రూపంలో ఉంటుంది. మళ్ళీ జీవించినప్పుడు ఆ మనసే కారణ శరీరం నీ లోపల వాసన రూపంలో ఉండి చిత్తవృత్తులతో మనసుకు ఆలోచనతో ఈ ఇంద్రియాలకి శరీరం పనిముట్టుతో కొన్ని అనుభవాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి మనసుకి ఇన్ని రకాల మార్పులు ఉన్నాయి. ఒకటిగా లేకుండా అనేకంగా ఉంది. కనుక మనసు కూడా అనిత్యమే. మనసు నిత్యం కాదు. శరీరము, ప్రాణము, మనసు ఇవన్నీ నిత్యం కాదు. పిండాండంలో చూస్తే అది, బ్రహ్మాండంలో చూస్తే కూడా జగత్ అంటే మనం చెప్పుకున్నాం. జగత్తులో కూడా అనుక్షణము మార్పు చెందుతూనే ఉంది. ఒకళ్ళు అనుకుంటారు మన ఊరు పక్కన కృష్ణా నదో గోదావరి నదో ఉందని. నది దగ్గరికి వెళ్ళి చూసి వచ్చాం. అదే ఆరేవు, అవే మెట్లు, అదేది అక్కడ నీళ్లు బారడం, స్నానం చేయడం వచ్చేసాం. మళ్ళీ పుష్కరాల్లో స్నానానికి వెళ్ళారు. పుష్కరాలు అంటే ఒక 10 రోజులు, 15 రోజులు, 14 రోజులు ఉంటాయి కదా. మొదటి రోజు స్నానానికి వెళ్ళినప్పుడు చూసాం. ఎవరో బంధువులు వచ్చి మళ్ళీ తీసుకెళ్ళారు. మళ్ళీ ఇంకోళ్ళు వచ్చి మళ్ళీ తీసుకెళ్ళారు. వాళ్ళని తీసుకెళ్ళి స్నానం చేయించుకొని తీసుకొచ్చారు. నేను 4 సార్లు వెళ్ళాను. ఏమంటానంటే ఆ నది దగ్గరికి వెళ్ళాము, ఆ నదిలో ఉన్న నీళ్ళలో స్నానం చేశాను అని అంటున్నారు. నిజానికి మొదటి రోజు నువ్వు స్నానం చేసినప్పుడు నీళ్లు ముందుకెళ్ళిపోయి సముద్రంలో పడ్డాయి. పై నీళ్ళు వచ్చి అక్కడ వచ్చాయి. నిజంగా నీళ్లు పాత నీళ్ళు లేవు, కొత్త నీళ్ళు వచ్చాయి. అది మారింది. మారలేదని నువ్వు అనుకుంటున్నావు. అలాగే నదీ ప్రవాహంలో కొన్ని చోట్ల ఇసుక మేటేసింది, కొన్ని చోట్ల ఆ ఒడ్లు రాపిడి చేసేసి ఒడ్లను వెరగొట్టేసి కలుపుకొని ముందుకు నెట్టుకెళ్ళిపోయింది. అప్పుడు నది యొక్క ఆ రూపురేఖలు కూడా నువ్వు గుర్తించలేదు, కానీ ఎంతో కొంత మారే ఉంది. కాబట్టి ప్రపంచం మారుతూనే ఉంటుంది. బ్రహ్మాండంలోనూ జగత్తు మారిందన్నాము, పిండాండంలో నీ శరీరము, ప్రాణము, మనస్సు ఇవన్నీ మారేవని చెప్తున్నాం. ఇట్లా నువ్వు వరుస పెట్టి ప్రతి దాంట్లో కూడా ప్రకృతి అంతా కూడా ఏది నిత్యమో అనిత్యమని చెప్తే చెట్టు, చేమ, పురుగు, పుట్ర అన్ని కూడా ఉపాధితో పోతున్నాయి. ఇవన్నీ కూడా ఏ ఉపాధి అయినా సరే అనిత్యం. ఏ అనుభవం అయినా సరే స్థిరంగా లేదు. విషయానుభవాలు కూడా ఒకే విషయానుభవం జీవితాంతము స్థిరంగా నిత్యంగా లేదు. ఇలా ఏది చూసినా కానీ అనిత్యం అనిత్యం అనిత్యం. ఒక ఆత్మానుభవం కనుక వస్తే ఆత్మ శాశ్వతం కాబట్టి ఆత్మానుభవంగా ఉండటమే నిత్యవర్తమానంగా శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి ఆత్మ నిత్యము. ఆత్మ అనేటువంటి స్థితికి నీకు స్వానుభవం అయినప్పుడు ఆత్మానుభవం కూడా శాశ్వతమే, నిత్యమే. ఇలా మనం ప్రతి మనకు తెలిసినటువంటి దాన్ని కూడా ఇది నిత్యమా అదనిత్యమా అని విచారణ చేసుకుంటే పంచభూతాల దగ్గరికి వెళ్తాం. పంచభూతాలు కూడా నిత్యమా అనిత్యమా అంటే మీరు అనుకుంటారు ఇవన్నీ నిత్యమే అని. కానీ ఆకాశంలోంచి వాయువు పుట్టింది, వాయువులోంచి అగ్ని పుట్టింది, అగ్నిలోంచి జలం పుట్టింది, జలంలోంచి పృథివీ పుట్టింది. పృథివీ పుట్టక ముందు జలమే ఉన్నది, పృథివీ లేదు. పృథివీకి ఆది అంతం ఉన్నది. మళ్ళీ ప్రళయకాలంలో పృథివీ జలంలో లయమవుతుంది, జలం అగ్నిలో లయమవుతుంది, అగ్ని వాయువులో లయమవుతుంది, వాయువు ఆకాశంలో లయం, ఆకాశం ఆత్మలో లయం. ఆత్మ ఇందులో లయం కాదు, అది ఎప్పుడు ఉంటుంది. ఈ రకంగా చూస్తే ఆకాశం ఒక్కటే వచ్చింది, మిగతా 4 భూతాలు రాలేదు. తర్వాత వాయువు వచ్చింది, అంటే మొదట్లో లేదు, మధ్యలో వచ్చింది. వాయువుకి ఆది ఉంది. మళ్ళీ తిరుగు ప్రయాణంలో లయం అయ్యేటప్పుడు వాయువు లేదు, ఆకాశం ఉంది. ముందు పృథివీ లేదు, జలం ఉంది. జలం అగ్నిలో లయం కాగానే జలం లేదు, అగ్ని ఉంది. అగ్ని వాయువులో లయం కాగానే అగ్ని లేదు, వాయువే ఉంది. వాయువు ఆకాశంలో లయం కాగానే వాయువు లేదు, ఆకాశం ఉంది. ఆకాశం ఆత్మలో లయం కాగానే ఆకాశం లేదు, ఆత్మ ఉంది. ఆత్మ మాత్రం ఎప్పుడూ ఉన్నది. పంచభూతాలు మాత్రం ఒకప్పుడు ఉన్నాయి, ఒకప్పుడు లేదు. వాటికి ఆది అంతం ఉంది. కాబట్టి మార్పు చెందేవే కదా, అది అనిత్యమే కదా. మొదట్లో లేదు, మధ్యలో ఉంది, మరి చివరిలో లేదు అంటే అది అనిత్యం. అలా పంచభూతాలు చూసినా అనిత్యమైంది, తన్మాత్రలు చూసినా అనిత్యమైంది. మొత్తం ప్రళయము, మహాప్రళయం వచ్చేసరికి అన్ని పోయింది. మళ్ళీ పునఃసృష్టిలో అన్ని. అసలు విశ్వమే మూల ప్రకృతి అవ్యక్త రూపంలో ఉంటుంది. మళ్ళీ సృష్టి వచ్చేసరికి బ్రహ్మాండ పిండాండాలుగా వ్యవహారం ఉంది. మళ్ళీ ప్రళయము, మహాప్రళయం వచ్చేసరికి అన్ని మూల ప్రకృతులు. ఒక జ్ఞాని ఉన్నాడు, అతను ముక్తి పొందాడు.
అతని పట్ల మూల ప్రకృతి లేదు, అతని పట్ల మాయా లేదు. కాబట్టి మాయకు అంతం ఉంది. మూల ప్రకృతి నీ అనుభవంలో లేకపోతే అది నిజాన్ని తేలింది, అది లేనిదని తేలింది. కాబట్టి అవన్నీ అనిత్యమైనవి కదా. మాయ అనాది అన్నారు కానీ మాయకు అంతం ఉందా లేదా అంటే ఒక ముక్త పురుషుని విషయంలో అతని యందు మాయ అంతం ఉంది. కాబట్టి మాయకు అంతం ఉంది, కానీ మాయ మాత్రం అనాది. ఎందుకంటే జగత్తు ఉన్నది అంటే జగత్తు ఎప్పుడు మొదలైందో అది ఆది అయితే జగత్తు రావడానికి కారణం దానికంటే ముందుంది కాబట్టి ఆది కంటే ముందున్న దాన్ని అనాది. కాబట్టి మాయ అనాది అన్నాం కానీ అనంతం అనలేదు. ఇలా చూస్తే చిట్ట చివరికి ఏ నిర్ణయానికి వచ్చాం మనం? బ్రహ్మ సత్యం జగత్ మిథ్యకు వచ్చేసాం. ముందు పిండాండంలో మొదలు పెడితే పంచభూతాలు దాకా వెళ్తే చిట్ట చివరికి వెళ్ళేసరికి నిత్యానిత్య వస్తువు వివేకం ఎక్కడి దాకా పట్టుకెళ్ళిందంటే బ్రహ్మ సత్యం జగత్ మిథ్య దాకా పట్టుకెళ్ళింది. ముందు నిర్దేశించిన సాధన చూస్తే సంపత్తి స్వరూప వివరణం సాగించుతున్నాం. నిత్యానిత్య వస్తు వివేకం అనగా నిత్యమగు బ్రహ్మము యొక్కయు అనిత్యమగు జగత్తు యొక్క వివేకము. నేరుగా ఇది ఒకటే చెప్పా కానీ దాని వెనక కూడా చాలా చెప్పుకున్నట్టు. వివేకం అంటే విడదీసి చూసుకొని అందులో ఏది నిత్యమో దాన్ని అట్టి పెట్టుకొని ఏది అనిత్యమో అది మిథ్యాది లేనిదని తెలుసుకోవాలి. తాను విచారించి బ్రహ్మ వస్తువు మాత్రమే నిత్యమని, ప్రపంచం మాయా కల్పితం ఒకటి చేత, దానికి ఆది అంతం ఉండటం చేత, ఉత్పత్తి నాశనాలు ఉండటం చేత, సృష్టి స్థితి లయలు ఉండటం చేత అది అనిత్యమని దృఢముగా తెలుసుకోవటమే ఆ వివేకం. ఇదే చెప్పబడుతున్నది. బ్రహ్మము సత్యము, జగత్తు అసత్యమని, నిత్య జ్ఞానమే నిత్య అనిత్య వస్తు వివేకం అని చెప్పబడింది. నిశ్చయ జ్ఞానం అంటే దృఢమైన జ్ఞానం. ఇక్కడ ఏదైనా సరే నిర్ణయాత్మకంగా వెళ్ళాలి, మనం సంశయాత్మకంగా వెళ్ళకూడదు. అందుకని ఇక్కడ నిశ్చయ అనే పదం వాడాడు. 21వ శ్లోకం. తద్వైరాగ్యం జిహాసాయా దర్శన శ్రవణాదిభిః దేహాది బ్రహ్మ పర్యంతేహ్య నిత్యే భోగ్య వస్తుని. తద్వైరాగ్యం జిహాసాయా దర్శన శ్రవణాదిభిః దేహాది బ్రహ్మ పర్యంతేహ్య నిత్యే భోగ్య వస్తుని. పద విభజన. తత్ వైరాగ్యం జిహానా యా దర్శన శ్రవణాదిభిః దేహాది బ్రహ్మ పర్యంతే హి అనిత్యే భోగ్య వస్తుని. ఇక దేహాది బ్రహ్మ పర్యంతం నీ శరీరం మొదలుకొని బ్రహ్మ దాకా చూస్తే అనిత్యే స్థిరము కాని భోగ్య వస్తుని. ఇక్కడ బ్రహ్మ అంటే బ్రహ్మజ్ఞానం యొక్క బ్రహ్మ తీసుకో, సృష్టికర్త బ్రహ్మ అని తీసుకో. పిపీలకాది బ్రహ్మ పర్యంతం అంటే సృష్టికర్త బ్రహ్మ తీసుకో. ఇవన్నీ భోగ్య వస్తువునందు దర్శన శ్రవణాదిభిః చూచుట ఎందును వినుట ఎందును మొదలగు వాని కాగల వాని చేత యా ఏదైతే ఉందో జిహాస త్యాగేచ్ఛ కలవో అంటే త్యజించేటువంటి ఇచ్ఛ కలదో తత్ అది వైరాగ్యము. ఇక్కడ తాత్పర్యం కూడా చెప్పి వద్దాం. తాత్పర్యం ఇచ్చోట ఇహాముత్ర ఫలభోగ విరాగము. ఇహమూత్ర కదమ్మా, ఇహాముత్ర ఫలభోగ. ఆముత్ర మీకు దీర్ఘం లేదు. ఇహ ఆముత్ర ఫలభోగ విరాగము చెప్పబడుతున్నది. ఈ లోకమునకు సంబంధించిన శరీరము మొదలుకొని బ్రహ్మలోక పర్యంతము సంబంధించిన
గల అస్థిరములైన భోగ్య వస్తువుల యందు దర్శన శ్రవణాదుల చేతను ఏ సుఖత్యాగేచ్ఛ కలదో అదే వైరాగ్యం. సుఖములందు కానీ పరలోక సుఖములందు కానీ ఏమాత్రము వినుట చేత కూడా ఇచ్చలేక ఉండడమే వైరాగ్యము. ఇక్కడ ఇహ అంటే ఈ భూలోకంలో పుణ్యభరితంగా వచ్చేటువంటి భోగాలు, ఆముత్ర స్వర్గలోకము, సృష్టికర్త బ్రహ్మలోకం కూడా ఉంది. అక్కడ దాకా కూడా అది మోక్షం కాదు, బ్రహ్మలోకం మోక్షం కాదు. కాబట్టి బ్రహ్మలోక పర్యంతము అక్కడ ఏ ఏ భోగాలు ఉన్నాయో ఆ భోగాల పట్ల విముఖత, విరక్తి, వైరాగ్యము ఉండాలి. ఈ లోకమునకు సంబంధించిన శరీరం మొదలు పరలోకమునకు, ఇక్కడ పర అంటే స్వర్గలోకం కానీ సృష్టికర్త బ్రహ్మలోకం కానీ తీసుకోండి, సంబంధించిన బ్రహ్మ పర్యంతము గల అస్థిరములైనటువంటి భోగ్య వస్తువులు. ఈ భోగాలు కూడా శాశ్వతంగా ఉండవు, కొంతకాలం ఉండిపోయేవే. అట్లా ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7 ఉన్నాయి. అధోలోకాలు అతల, వితల, సుతల, తలాతల, మహాతల, పాతాళ అని 7 లోకాలు. అతల, వితల, సుతల, తలాతల, మహాతల, పాతాళ 7 లోకాలు. ఊర్ధ్వలోకాలు భూలోక, భవర్లోక, సువర్లోక, మహాలోక, జనలోక, సత్యలోక, బ్రహ్మలోక. ఇక్కడ బ్రహ్మలోక పర్యంతం అంటే అదనమాట. ఆ సత్యలోకం బ్రహ్మలోకం దాకా తపోలోకము సత్యలోకం, సత్యలోకమే బ్రహ్మలోకం. ఈ 7 లోకాలు కూడా మోక్షం కాదు. ఈ లోకాల విషయంలో ఏ సుఖమైతే ఉంటుందో అది అనిత్యము. పైగా ఆ లోకంలో బాగుంటుంది, ఈ లోకంలో బాగుంటుంది ఎవరైనా చెబితే వినటం మీద కూడా ఆసక్తి ఉండకూడదు, అంత వైరాగ్యం అండి. అటువంటి లోకంలో ఇలా ఉంటుందట కదా అంటే మనం వెళ్ళలేం, కానీ వెళ్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. అసలు ఆ మాట వినడంతో ఆహా ఓహో అనేటువంటి స్పందన కూడా రాకుండా ఉండేటువంటి వైరాగ్యం కాదు. చూడండి, వినుట చేత కూడా ఇచ్చలేక ఉండేది. కొంతమంది కొన్ని విని ఆనందిస్తారు, శ్రవణానందం. కొంతమంది చూసి ఆనందిస్తారు. నిజంగా అక్కడికి వెళ్ళి ఆ లోకంలోకి వెళ్ళి భోగించి అనుభవించడం వేరే. అందరి ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉన్నాయని అన్నట్టుగా ఆ లోకంకి ఎటు వెళ్ళలేం, కానీ అందుకని వద్దులే అంట, అది ఎటు అసాధ్యం అని. కానీ ఒక మాట వింటే మాత్రం ఆహా అట్లా ఉంటుందా లోకం. ఆ మేనక, ఓర్వశి, రంభ, ఆ దేవతలు సంకల్ప మాత్రాన వాళ్ళ కోరికలన్నీ తీరతాయి కదా. మానవలోకంలాగా కష్టపడక్కర్లేదు కదా, శ్రమొచ్చక్కర్లేదు కదా. ఒకసారి ఫలితం ఉండకపోవచ్చు మానవ చేసే కర్మలు, అక్కడ అన్నిటికీ అనుకోగానే అయిపోతాయి, ఫలితం లేకపోవడమే లేదు అని విన్నారు. వింటే కూడా ఆనందంగా ఉంది, అక్కడికి వెళ్ళకపోయినా కూడా. ఇక్కడ శరీరాలు అన్నారు. ఒక్కొక్క లోకంలో ఈ శరీరం సరిపోదు. పార్థివ లోకంలో, మత్స్యలోకంలో ఈ మానవ పంచభూతాత్మైనటువంటి శరీరం ఉంటుంది. నరకలోకం, స్వర్గలోకం అయితే యాతనా శరీరం అని ఉంటుంది. అలాగే నిజంగా మనలో ఉండేటువంటి షట్చక్రాల్లో దాంట్లో వచ్చేటువంటి ఊర్ధ్వలోకాలు అయితే ఇక్కడే కూర్చొని మన లోకానుభవం అనుభవిస్తుంది. కానీ నిజంగా లోకాంతర్యానం చేసి వెళ్ళినప్పుడు ఏ లోకంలో భోగాలు అనుభవించాలంటే ఆ లోకానికి తగినటువంటి ఒక శరీరం ఉంటుంది. అది ఇలాంటి పంచభూతాత్మైన శరీరం కాదు, ఏదో రకమైన శరీరం తప్పకుండా ఉంటుంది. వరుణలోకంలో జల శరీరంతో ఉంటారు, అలాగే అగ్నిలోకంలో తేజ శరీరంతో, పరమాత్మ ఉండేటువంటి లోకంలో జ్యోతిర్మయ శరీరంతో ఉంటారు. పరబ్రహ్మ దగ్గర అయితే ఆ లోకం ఆయన ఉన్నట్టుగా స్వప్రకాశంగా ఉంటారు. ఆయనకు తొడుగు కానీ, లోకం కానీ, శరీరం కానీ లేదు. ఈ విధంగా మనకు మోక్షం కావాలి అంటే ఈ లోకాలు కాదు, ఆ లోకానికి వెళ్ళాలి. ఆ లోకానికి వెళ్ళటం అంటే ఏంటి? వెళ్తాం కాదు, మన అనుభవంలో లోకానుభవం పోయి లోకానుభవం లేని స్థితిలో అలోకంగా ఉంటాం.
అలోకం అయితే ఇది పోయింది, కానీ అలోకంలో నీవైన చైతన్యం, బ్రహ్మ చైతన్యం అపరోక్షమై ఉండటమే మోక్షం అన్నమాట. ఇరవై రెండో శ్లోకం. విరజ్య విషయవ్రాతాదోష దృష్ట్యా ముహుర్ముహు స్వలక్ష్యే నియతావస్థా మనసః శమవుచ్యతే. విరజ్య విషయ వ్రాతాదోష దృష్ట్యా ముహుర్ముహు స్వలక్ష్యే నియతావస్థా మనసః శమవుచ్యతే. పద విభజన. విరజ్య విషయవ్రాతాత్ దోష దృష్ట్యా ముహుః స్వలక్ష్యే నియతావస్థా మననః శమః ఉచ్యతే. విషయవ్రాతాత్, విషయ శబ్దాది ఇంద్రియముల యొక్క విషయాలంటే శబ్దస్పర్శ రూపరస గంధములు, వాటి యొక్క స్రక్చందనాది విషయములు. స్రక్ చందనాది అంటే పూలు కానీ, గంధం కానీ, సుగంధ వాసనలు కానీ, ఇలాంటివన్నీ కూడా కొంతమంది విలాస పురుషులు. ఇవి మన కాలంలో అయితే అత్తర్లు, సెంట్లు ఇవన్నీ రాసుకుంటూ ఉంటాం. అప్పుడు పూర్వం గంధం రాసుకునేవాళ్ళు. వ్రాతాత్ సమూహము నుండి, దోష దృష్ట్యా దోష దృష్టి చేత, ముహుర్ముహు మాటి మాటికి, విరజ్య విరక్తి చెంది, స్వలక్ష్యే తన లక్ష్యమునందు అంటే బ్రహ్మ జిజ్ఞాసయందు, బ్రహ్మ లక్ష్యమందు ఆ గమ్యము చేరటానికి తగినట్టుగా, మనసః మనస్సు యొక్క నియతావస్థ చెలించని యూనికి ఏది కలదో అది ఏ శమః, దానినే శమము అంటారు. ఉచ్యతే చెప్పబడుచున్నది. తాత్పర్యం. శమాది షట్క సంపత్తి వివరణము. శమమనగా శమమనగా సమస్తేంద్రియాది విషయముల యందలి దోషానుసంధాన దృష్టిచే మాటి మాటికి విచారించి విరక్తి చెంది స్వలక్ష్యమగు బ్రహ్మ వస్తువునందు మనస్సును స్థిరముగా నిలుపుట ఏది కలదో అది ఏ శమము. అంతరేంద్రియ నిగ్రహం అనున్నది అది ఏ సుమా. శమాది షట్క సంపత్తి అంటే శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమానం, సమాధానం అని 6 ఉన్నాయి. అందులో ఇప్పుడు శమము గురించి చెప్తున్నాం. శమం యొక్క వివరణ ఏమిటంటే, శమం అంటే సమస్త ఇంద్రియాది విషయాలు, పంచ జ్ఞానేంద్రియాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా దోషానుసంధాన దృష్టి చేత, ఏ విషయమైనా సరే ఆ విషయ వాసన ఏర్పాటు చేస్తే అంతఃకరణ మాలిన్యం అయితే మనం బ్రహ్మ విద్య కోసం ఏ ప్రయత్నము చెయ్యలేము. మొదట్లోనే మనం పుణ్యకర్మల చేత, సత్కర్మాచరణ చేత అంతఃకరణ మాలిన్యాన్ని తొలగించుకొని చివరికి సత్కర్మ వల్ల, బ్రహ్మజ్ఞ సుకృతం వల్ల, ఈశ్వరానుగ్రహం వల్ల బ్రహ్మ విద్య కోసం సానుకూలమైన మనస్సుని మనం సంపాదించాం. కాబట్టి ఆ మనసు సంపాదించాలి అంటే శమం అనేటువంటి సాధన కావాలి. ఆ శమం అనేటువంటిది ఎలా ఉంటుందంటే, అన్ని ఇంద్రియాల యొక్క విషయాలలో ఆ విషయం మనకి అనుభవానికి రావాలంటే
విషయం కోసం మన కర్మ చేయటం ప్రయత్నం చేయం ఏదైనా ఉందంటే దాంట్లో ఒక దోషం, ఇదంతా దోషము అనేటువంటి ఒక దృష్టి. ఈ శబ్దస్పర్శ రూపరస గంధాలు కానీ వనితాది సరక్చందన ఆదుల విషయంలో కానీ అటువంటి భోగాలు అనుభవించడం విషయంలో కానీ కాకిరెట్టలాగా చూడాలి, వైరాగ్య దృష్టిలో చూడాలి. ఆ రకంగా నీకు ఎదురైనప్పుడు నువ్వు కొంతమంది మన ప్రయత్నం చేయడం బాగానే ఉంది, కానీ కొందరి ప్రోద్బలంతో కలిసి వచ్చే టైంలో నువ్వు అనుభవించడానికి నీకు స్వేచ్ఛ లభించినప్పుడు నువ్వు అనుభవించకుండా ఉండాలి. అనుభవించడానికి స్వేచ్ఛ వచ్చినప్పుడు అనుభవించకుండా ఉండాలి. నీ అంతా నువ్వు ప్రయత్నం చేయు, కానీ అప్రయత్నంగా ఆ భోగమే ఎదురయ్యి నేను బలవంత పెట్టినా అది పెద్ద దోషం అనే దృష్టితో చూడాలి. దోషానుసంధానం అనే దృష్టితో చూడాలి. మాటి మాటికి విచారించి విరక్తి చెంది అలా భోగం వచ్చినప్పుడు ఒకవేళ నువ్వు పడిపోయినా ఆ భోగం అనుభవిస్తున్నా ఆ భోగాన్ని ఆస్వాదించడం మానేసి ఈ భోగం కోసమే కదా నేను ఇంత ప్రయత్నం చేశాను, ఈ భోగంలో ఏముంది అని భోగిస్తూనే ఆ భోగంలో ఏముందనే విచారణ చేస్తే అందులో భోగమే కనబడదు. ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. ఏ భోగమైనా సరే చూస్తూ చూస్తూ ఈ రూపము ఈ దృశ్యము నాకు ఎందుకు ఇష్టపడింది అని మళ్ళీ అదే దృశ్యాన్ని చూస్తూ దాంట్లో ఇష్టానికి కారణం కనుక చూస్తే అందులో ఏముంది. పైగా శమం అనే సాధన చేస్తున్నప్పుడు అందులో ఏమీ లేదని అంటే కానీ ఒకవేళ ఉన్నా నీ దోషం నీకు కనబడుతుంది. ఏదన్నా ఒక ఆస్వాదించేటువంటివి నీకు ఇష్టమైనది ఉన్నప్పటికీ నీ ఇంద్రియం దానికి ప్రలోభపడ్డప్పటికీ దాని ఒక దోష దృష్టితో చూడటం మొదలు పెడితే మెల్లిగా దాని పట్ల విముఖం వచ్చి దాన్ని త్యజించడం, త్యాగం చేయడం జరుగుతుంది. కాబట్టి అటువంటి అనుకోకుండా వచ్చే భోగాన్ని కూడా ఒక పక్క భోగిస్తూనే ఒక పక్క మాటి మాటికి ఆ భోగంలో దాని ఉన్నటువంటి ఎనాలిసిస్, దాన్ని విడగొట్టి చూసి భోగం అంటే ఇదేనా, భోగం అంటే రాసుకోవడమేనా, భోగం అంటే రుద్దుకోవడమేనా, భోగం అంటే పీల్చడం నోటితో పీల్చడమేనా, భోగం అంటే లాలాజలం ఊరటమేనా, ఇలాగే ఆలోచిస్తూ ఉంటే శబ్దస్పర్శ రూపరస గంధాలుగా 5 విషయాలని కూడా ఆ 5 విషయాల భోగాలు వచ్చినప్పుడల్లా దాన్ని ఈ మాత్రం రాపిడికైనా, ఈ మాత్రం చేసిన దానికైనా, ఆ మాత్రం వచ్చిన దానికైనా, ఈ మాత్రం స్పర్శకైనా నేను ఇలా అయిపోతున్నాను అని మాటి మాటిగా ఆ రకంగా విచారించినప్పుడు విరక్తి వస్తుంది. మొదట్లో లేకపోయినా అప్పుడు వస్తుంది. పైగా రావాలనేది కూడా మన ఉద్దేశం. ముముక్షు అవడానికి అధికారం కావాలంటే విరక్తి రావాలని కూడా మన లక్ష్యమే. విరక్తి ఎలా వస్తుందంటే ఇలా మాటి మాటికి విచారణ చేయాలి. ఎప్పుడంటే ఎప్పుడు భోగం వస్తే అప్పుడే, భోగం లేనప్పుడు కాదు. చెంది స్వలక్ష్యముకు బ్రహ్మ వస్తువునందు మనస్సును స్థిరముగా నిలుపుట ఏది కలదో నీ లక్ష్యం ఏది? బ్రహ్మవస్తు ప్రాప్తి. ఆ ప్రాపించిన దాంట్లో నిష్ఠ, అందులో స్థిరం అవటం, అది కదా మనకు కావాల్సింది. దానికి ఆటంకాలు తీయటమే కదా ఈ సాధన అంతా. శమం కూడా దాని ఉద్దేశాన్ని నెరవేరటానే కదా ఈ శమం అనే సాధన. కాబట్టి ఈ మనసును స్థిరముగా నిలుపుట ఏది కలదో అది ఏ శమము. శమము అంటే నిన్ననే చెప్పాం, ఎఫెక్ట్ అయిన తరువాత నిగ్రహించి అణచటం కాదు. శమము అంటే సహజంగానే దాని పట్ల విముఖత కలగటం. శమం అంటే సహజంగానే ఆ భోగం పట్ల విముఖత కలగటం, ఆ భోగాన్ని ఇష్టపడకుండా ఉండటం, ఇష్టము అయిష్టము లేని పద్ధతిలో ఉండటం. అక్కడ ఇష్టాన్ని చంపుకోవడం కానీ, అయిష్టాన్ని జరుగుతున్నప్పుడు బాధపడటం కానీ అదేది ఉండదు. అక్కడ సహజంగా ఉంటుంది. సహజ సహనమే సమాధి అని జిల్లేలుముడు అమ్మంటుంది. సహనం అనే మాటకి ఎంతో గొప్ప అర్థం ఉంది. సహజ సహనమే ఇక్కడ శమము. ఈ శమం ఉండాలమ్మా. ఈ శమం ఉంటే ఈ ఇంద్రియాలు భీష్మించుకొని ఎటు అణచటం కాదు, అణిస్తే మళ్ళీ రెట్టించి వస్తాయి. అణచడం కాకుండా విషయాల పట్ల అది పోకుండా, పోయినా ఉదాసీనంగా ఉండేట్లుగా, అనుకోకుండా ఒక అనుభవం వచ్చినా
ఆస్వాదించకుండా ఉండేటట్లుగా సహజంగా ఆ స్థితిలోనే కనుక ఉండేటట్లయితే అది శమం. అంతరేంద్రియ నిగ్రహం అనుకుంటున్నాం కానీ మనసు నిర్విషయం అవటమే, మనసుకి భోగాసక్తి లేకుండా ఉండటమే శమం. భోగాసక్తి లేకుండా ఉండటం, భోగాసక్తి ఉంటే నిగ్రహించడం దమము, లేకుండా ఉంటేనే శమము. ఇరవై 23వ శ్లోకం. విషయేభ్యః పరావర్త్య స్థాపనం స్వస్వగోళకే ఉభయేషామీంద్రియాణాం సదమః పరికీర్తితః. విషయేభ్యః పరావర్త్య స్థాపనం స్వస్వగోళకే ఇంద్రియాణాం సదమః పరికీర్తితః. పదవిభజన. విషయేభ్యః పరావర్త్య స్థాపనం స్వస్వగోళకే ఉభయేషాం ఇంద్రియాణాం సహ దమః పరికీర్తితః. టీకా. విషయేభ్యః ఆయా విషయముల నుండి పరావర్త్య మరలించి ఉభయేషాం రెండు విధములైనటువంటి ఇంద్రియాణం ఇంద్రియముల యొక్క స్వస్వగోళకే తమ తమ స్థానములయందు స్థాపనం ఉంచుట ఏది కలదో సహా అది దమః దమముగా పరికీర్తితః చెప్పబడుతున్నది. తాత్పర్యం. జ్ఞానేంద్రియ కర్మేంద్రియములను తమ తమ విషయముల నుండి వెనుకకు మరలించి తమ గోళకమునందు అనగా తనకు అధిష్టానముకు బ్రహ్మమునందు నిలుపుటయే దమమనబడును. ఇంద్రియాలు ఎక్కడి నుంచి పనిచేస్తాయి? చక్షురింద్రియ గోళకం నుంచి బయలుదేరి విషయం దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని స్పృశించి ఆ విషయ స్పర్శని మళ్ళీ గోళకం దగ్గరికి తీసుకొస్తే ఆ గోళకం దగ్గర నుంచి ఒక నాడీ వ్యవస్థ ద్వారా మెదడుకి వెళ్ళి మెదడులో ఆ విషయానికి సంబంధించినటువంటి న్యూరాన్లు ఉత్తేజితం అయితే ఆ విషయానుభవం వస్తుంది. అంటే మనసులో ఒక ఆసక్తి కలగంగానే ఒక రూపాన్ని చూడాలనుకున్నప్పుడు చక్షురింద్రియ గోళకం దగ్గరికి వచ్చి ఆ మనసు మళ్ళీ ఏం చేస్తుంది? ఆ విషయం ఎక్కడుందో అక్కడ దాకా వ్యాపించి వెళ్ళి విషయాన్ని స్పృశించి విషయాన్ని తన గోళకం దగ్గరికి తెచ్చుకొని గోళకం ద్వారా మనస్సుకి చేరేస్తుంది. ఇప్పుడు ఏమంటున్నారంటే గోళకం దగ్గర నుంచి విషయానికి వెళ్లకుండా ఒకవేళ విషయానికి వెళ్తే దాని గోళకం దగ్గర స్టాప్ చేసి మనసుకి తీసుకెళ్ళద్దు. కన్ను దాకా వస్తే వచ్చింది, దాని మనసుకి చేరేయద్దు. ఒక శబ్దం విన్నావు, శ్రోత్రేంద్రియ గోళకం దగ్గర నుంచి శబ్ద తరంగాలు స్పృశించి మళ్ళీ గోళకం దగ్గరికి వచ్చి అది మనసుకు అందిస్తుంది, మనసు ఆస్వాదిస్తుంది. ఇప్పుడు దమం అంటే ఏమిటి? అనుకోకుండా విన్నావమ్మా, ఆ విన్నది శ్రోత్రేంద్రియ గోళకం దగ్గర నిలిపి ఆ గోళకం దాటి మనసు దాకా రానియద్దు. అది అక్కడ చెప్తున్నారు. గోళకం అంటే మన పంచీకరణలో గోళకాలు అంటాం. గోళకాలంటే ఏ ఇంద్రియాలు ఎక్కడి నుంచి పనిచేస్తాయో ఆ పనిచేసే అవయవాన్ని ఆ స్థానాన్ని గోళకం అంటారు. గోళకం మన అవయవమే. కన్ను, చెవు ఇవన్నీ కూడా మన అవయవాలే. సూక్ష్మంగా ఆ అవయవాల్లో ఆ స్థానంలో దానికే గోళకం అని పేరు. ఆ గోళకంలో ఒక ఇంద్రియం అక్కడ ఈ గోళకాన్ని పనిముట్టుగా వాడుకుంటుంది. ఒక యాంత్రిక నిర్మాణాన్ని ఆశ్రయించి ఆ ఇంద్రియం పనిచేస్తుంది. చెవు దగ్గర ఉన్న నిర్మాణము శ్రోత్రేంద్రియానికి పనికొస్తుంది. కన్ను దగ్గర ఉన్నటువంటి నిర్మాణము చక్షురేంద్రియం పనిచేయడానికి పనిచేస్తుంది, ఉపయోగపడుతుంది. అలాగే నాలుక లోపల రుచులకి కొన్ని గ్రంథుల యొక్క సంకోచ వ్యాకోచాలతో ఆ రుచి షడ్రుచులు తెలియబడతాయి. ముక్కులో కూడా కొన్ని గ్రంథులు ఉంటే ఆ గ్రంథుల యొక్క వికాసము ఆ విచ్చుకోవడం వల్ల అక్కడ వాసనలు గ్రహించడం జరుగుతున్నాయి. చర్మం కూడా స్పర్శకి
చర్మం మనకు కనబడేట్టు నున్నగా ఉండటం కాకుండా దీంట్లో కొన్ని గ్రంథులు ఉన్నాయి. ఆ గ్రంథులు విచ్చుకోవడం కానీ, ఒక్కొక్కప్పుడు మనకు తెలుసు వెంట్రుకలు నిక్కబొడుచుకోవడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ఆ గ్రంథుల యొక్క వ్యాకోచం కానీ కుచించుకోవడం కానీ జరుగుతుంది. అవి కొన్ని కొన్ని స్పర్శలను బట్టి అలా స్పందిస్తుంది. అది చర్మం దగ్గర ఆపాలి కానీ ఈ స్పర్శ జ్ఞానం మనసు దగ్గర కాదు. అలాగే ఇవాళ మైథునము చేస్తున్నాం. ఆకలి, నిద్ర, భయం, మైథునం. మైథునం కూడా అక్కడ ఏ గోళకం అయితే ఉందో ఆ గోళకం వరకే ఆ పని చేయాలి కానీ ఆ గోళకం దగ్గర మనసుకి తీసుకెళ్లి ఆస్వాదించకూడదు. ఈ రకంగా దమము అంటే ఇదనమాట. అసలు ముందు వాడకూడదు. ఒకవేళ మనం వాడకపోయినా అటు నుంచి వచ్చి ఇటువంటి ఒక భోగం ఏదైనా వస్తే అది గోళకంతో ఆగిపోవాలి కానీ గోళకాన్ని దాటిపోయి మనసుకు వెళ్ళకూడదు. మనసు అప్పటికి నిర్విషయంగానే ఉండాలి. సుఖభోగాలు కానీ ఏది కూడా అనుభవించకూడదు. దీన్ని దమము అన్నాం. దమము కంటే శమం గొప్పది. అక్కడది అసలు పట్టించుకోదు శమం. కాబట్టి ముందు దమం అనే సాధన అయ్యాకే శమం అనే సాధన వస్తుంది. ముందు శమం చెప్పినప్పటికీ సాధనలో ముందు దమమే ముందు ఉంటుంది. తర్వాత శమము సాధ్యం అవుతుంది. దమం లేకుండా శమం సాధ్యం కాదు. అట్లా రెండు రకాలు ఉన్నాయి. మన వైపు నుంచి నిగ్రహించేదేమో శమం అవుతుంది. బయట నుంచి వచ్చేది నిగ్రహించేది దమం అవుతుంది. బయట నుంచి వచ్చేదేమో గోళకం దగ్గర ఆపుతాము. మన దగ్గర నుంచి వచ్చేదేమో అసలు మనసు దగ్గర ఆపేస్తాం. గోళకం దాకా రాదు, విషయం దాకా పోదు, మనసు దగ్గర ఆగిపోతుంది. అది శమం. ఇదేంటంటే మనం బయటికి వెళ్ళకపోయినా బయట నుంచి ఏదైనా వస్తే ఆ ఇంద్రియాల యొక్క గోళకాలు స్థానాల దాకా వచ్చి అక్కడి నుంచి మనసులోకి వెళ్ళకూడదు. మనసు ఆస్వాదిస్తే వెళ్తుంది. ఇష్టాయిష్టాలు ఉంటే వెళ్తుంది. పొంగటం పొంగడం అయితే ఉంటే ఆ రకమైన ఎఫెక్ట్ ఉంటే మనసుకి వెళ్తుంది. కాబట్టి ముందు ఏం చేయాలంటే ఆ ఎఫెక్ట్ కాకుండా చూడాలి. ఎఫెక్ట్ కాకుండా చూడటమే శమం. తాత్పర్యం. జ్ఞానేంద్రియ కర్మేంద్రియములను తమ తమ విషయముల నుండి వెనుకకు మరలించి తమ గోళకమునందు అనగా తనకు అధిష్టానముకు బ్రహ్మమునందు నిలుపుటయే దమమనబడును. ఈ గోళకాలకి, ఇంద్రియాలకి, వీటన్నిటికి కూడా మనసుకు కూడా కలిపి అధిష్టానమైనటువంటి బ్రహ్మం ఏది? అది. అంటే మీకు అక్కడ బ్రహ్మం ఏ రూపంలో దొరుకుతాడు? ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ మనసు కావాలా నిశ్చల బుద్ధిలో ప్రజ్ఞానం అనే రూపంలో ఆ బ్రహ్మం ఉంటాడు. కాబట్టి బుద్ధి పరిధిలో నిశ్చల నిర్మల బుద్ధితో విషయాలన్నీ గోళకాల దగ్గర స్టాప్ చేసి మనసుని నిర్విషయం చేస్తే బుద్ధి ప్రజ్ఞామయం అవుతుంది. ఆ ప్రజ్ఞలో నిశ్చితవడమే, ఆ ప్రజ్ఞలో నిలపడమే. ఇంకా పై అర్థం చెప్తున్నాం. నిత్యానిత్యం కూడా బ్రహ్మసత్యం జగద్మిద్య దాకా తీసుకెళ్ళాం పిండాండం దగ్గర మొదలుపెట్టి. అలాగే ఇక్కడ కూడా పిండాండంలో జ్ఞానేంద్రియ కర్మేంద్రియాల యొక్క గోళకం అని చెప్తూ చివరికి ఎక్కడ దాకా తీసుకెళ్ళామంటే నీ ఇంద్రియాలన్నీ కూడా పూర్తిగా బహిర్ముఖంగా ఉన్న దాన్ని విరమించేసి అంతర్ముఖంలో బ్రహ్మయందు నిలబడమే దమము. అటు ఎవరైతే బ్రహ్మమందు ఇంద్రియాల్ని బహిర్ముఖం నుంచి విరమించి అంతర్ముఖం చేసుకొని విషయాల్ని జల్లెడబట్టి మనసు దాటి బుద్ధి దాకా పోనీయకుండా నువ్వు బుద్ధి పరిధిలో ప్రజ్ఞాన బ్రహ్మగా ఉంటే అది దమము. 24వ శ్లోకం. బాహ్యానా అనాలంబనం వృత్తేరేషో పరతిరుత్తమః. బాహ్య అనాలంబనం వృత్తేరేషో ఉపరతి ఉత్తమ. పద విభజన. బాహ్య అనాలంబనం వృత్తేః ఏషా ఉపరతి ఉత్తమా. ఇక వృత్తేః అంతఃకరణ వృత్తికి బాహ్య అనాలంబనం బాహ్య పదార్థాల మీద ఆలంబనం లేకుండా ఆశ్రయించకుండా ఉండటం ఏది కలదో ఏషా అది ఉత్తమ శ్రేష్ఠ ఉపరతి శాంతి. ఇక్కడ ఉపరతికి రెండు అర్థాలు వచ్చినాయి.
తాత్పర్యం చెప్పుకొని చదుదాం. అంతఃకరణ వృత్తి బాహ్య ప్రపంచమును ఆధారముగా చేసుకొనక ఉండుట అనగా అంతఃకరణము బహిర్ముఖము కాక ఉండుట ఉపరతి అని చెప్పబడును. ఇదే అంతర్దృష్టి. పై శ్లోకంలో చెప్పాం అంతర్ముఖం అని. బహిర్ముఖాన్ని విరమించి అంతర్ముఖానికి వెళ్ళటానికి అంతర్దృష్టి పెట్టాలి. దమము అనేటువంటిది ఏదో దమం యొక్క ఫలితంగా అంతర్దృష్టి ఏర్పడితే దాన్ని ఉపరతి అంటారు. ఉపరతికి 2 అర్థాలు ఉన్నాయి. ఉపసంహరించడం అనేది అనే శబ్దానికి రతిని ఉపసంహరించడం, బాహ్య ఇంద్రియ భోగాలు అనేటువంటి రతిని ఉపసంహరించడం ఉపరతి. రెండో అర్థం ఏంటంటే అసలు బాహ్య ఇంద్రియాలే కదా నేను చెలింపజేసి నీకు శాంతం లేకుండా చేసింది, నీకు శాంతి లేకుండా చేసింది బాహ్య ఇంద్రియ విషయాలే. ఎప్పుడైతే బాహ్య ఇంద్రియ విషయాలు కనుక నువ్వు స్వీకరించకుండా నీ మనసుకి చేరకుండా గోళకం దగ్గర ఆపినా, లేకపోతే తాబేలు తన అవయవాలు ఎలా అయితే లోపలికి ముడుచుకుంటుందో అలా నీ ఇంద్రియాలు లోపలికి ఉపసంహరించుకొని ముడుచుకుంటే అలా ముడుచుకోవడాన్ని ఉపరతి అన్నాం. రెండో అర్థంలో అలా ముడుచుకుంటే ఏమొచ్చింది? బాహ్య ఇంద్రియాల ద్వారా వచ్చేటువంటి అలజడి, సుఖము దుఃఖము, కుంగటము పొంగటము, రకరకాల చలనాలు అతిశయించేది ఏదైతే ఉన్నదో అదంతా లేదు. అదంతా శాంతించింది. నిజానికి ఏ విషయం లేనప్పుడు మనం శాంతంగా ఉంటాం. అలాగే బహిర్ముఖ ఇంద్రియాలు బహిర్ముఖ దృష్టి పోయి అంతర్దృష్టి ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు శాంతిగా ఉంటాం. మనం ఇంద్రియాలు బయటికి పోయినప్పుడే అశాంతిగా ఉంటాం. ఉదాహరణకి గాఢ నిద్రలో హాయిగా నిద్రపోయాం అంటున్నాం. కారణం ఏంటంటే స్వప్నంలో కానీ జాగ్రత్త అవస్థలో కానీ ఇంద్రియాలు అక్కడ పనిచేసినాయి. గాఢ నిద్రలో ఇంద్రియాలు పనిచేయడం మానేసినాయి. ఇంద్రియాలు ఎప్పుడైతే పనిచేసి మానేస్తే గాఢ నిద్రలో అప్పటికప్పుడు ఇది హాయిగా ఉందని తెలియకపోయినా నిజానికి అది హాయి అనే సంగతి మెలకువలో నువ్వు గుర్తు చేసుకున్నావు. అలా గుర్తు చేసేటువంటి స్మృతి రూపం నీ యందే ఉంది. ఆ సంవిద్ రూపం నీ యందే ఉంది. అది అబద్ధం చెప్పదు. అది జాగ్రత్త అవస్థకి సాక్షిగా ఉంటుంది, స్వప్నావస్థకి సాక్షిగా ఉంటుంది, సుషుప్తావస్థకి సాక్షిగా ఉంటుంది. జాగ్రత్త అవస్థ నీకు తెలుసు. నిన్న ఏం జరిగిందో గుర్తు చేసుకుంటే ఇవాళ అది ఆ స్మృతి రూపమే నీకు గుర్తు చేసి తెలియజేసింది. నీకు అది రుజువే. నిన్న జరిగిందనే సంగతి తెలుసు, అదే నీకు గుర్తొచ్చిందని తెలుసు. అయితే గాఢ నిద్రలో సుఖంగా ఉందని నీకు తెలియదు. ఆ స్మృతే సుఖంగా ఉందని నీకు తెలియజేసింది కాబట్టి తెల్లారి లేచి ఏమంటున్నావు అంటే మెలకువలో నేను హాయిగా నిద్రపోయాను అంటున్నావు. కాబట్టి ఇంద్రియాలు బహిర్ముఖం కాకుండా బహిర్ముఖ విషయాల్ని మనసు దాకా తెచ్చుకోకుండా ఉంటే, మనసు నిర్విషయంగా ఉంటే, మనసు కార్యరూపంలో జాగ్రత్త స్వప్నాలకి అనుభవాలకి విషయాలకి వెళ్లకుండా కారణ రూపంలో అలా స్థిరంగా ఉండిపోతే అప్పుడున్నటువంటి గాఢ నిద్ర హాయి లాంటిదే తురియంలో కనుక ఉంటే అది ఉపరతి. ఒక సాధకుడు అంతర్ముఖం వెళ్ళినప్పుడు ఆ ఉపరతి అంటాము. ఆ ఉపరతిలో అతనికి శాంతి ఉంటుంది. ఇప్పుడు ఉపరతి అంటే ఏం తెలిసింది మనకి? దీంట్లో శమము దమము రెండూ కూడా ఉన్నప్పుడే ఉపరతి సాధ్యమైంది. అది గుర్తుపెట్టుకోవాలి. శమము దమము రెండు 100% అయినప్పుడే నువ్వు అంతర్దృష్టి వచ్చి బహిర్దృష్టి విరమించినప్పుడు, బహిర్ముఖ దృష్టి ఆగిపోయినప్పుడు నీకు ఉపరతి లభించింది, శాంతి లభించింది అంటున్నాం. ఒక అర్థంలో లోపలికి ఉపసంహరించుకున్న ఇంద్రియాలని, రెండో అర్థంలో రతి అంటే ఆనందం, ఉపరతి అంటే ఆనందానికి దగ్గరగా ఉన్నది మరొకటి, సమీపం. ఉప అంటే సమీపం. అంటే బ్రహ్మానందానికి, ఆత్మరతికి, తనలో తాను రమించే రతికి దగ్గరగా వచ్చింది. అంటే ఇది బుద్ధి పరిధిలో వచ్చినటువంటి శాంతి. ఆత్మలక్షణ శాంతి కాదు. ఆత్మలక్షణ శాంతి రతి అయితే
బుద్ధి పరిధిలో వచ్చినటువంటి ఇంద్రియాల అంతర్ముఖం అయినప్పుడు కలిగినటువంటి ఆనందాన్ని ఉపరతి అంటాం. ఇక్కడికి 24 శ్లోకాలు అయినాయి. 25వ శ్లోకం రేపు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.